శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియో సుందరకాండ పారాయణము 3 విధములుగా ఈ వీడియోలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ముందుగా 5 దినముల పారాయణము ఈ వీడియోలో చూద్దామండి. మొదటి రోజు హనుమంతుడు సీతను చూచుట 15వ స్వర్గ వరకు చదవలేను. రెండవ రోజు త్రిజటాస్వప్నము 27వ స్వర్గ వరకు చదవలేను. మూడవ రోజు చూడమనే ప్రధానము 38వ స్వర్గ వరకు చదవలేను. నాలుగవ రోజు లంకా దహనము 54వ స్వర్గ వరకు పఠించవలేను. 5వ నాడు కాండ పరిసమాప్తిని చేయుట. ఇది 5 దినముల సుందరకాండ పారాయణము చేయు విధానము. రెండవది 8 దినముల పారాయణము చూద్దామండి. లేదా శుక్రవారము పారాయణము ఆరంభించి గురువారం వరకు 7 రోజులు ప్రతిరోజు 9 స్వర్గల చొప్పున పారాయణము చేయుచు శుక్రవారం మిగిలిన 5 స్వర్గలు పఠించి పట్టాభిషేకము స్వర్గ పఠించవలేను. ఈ అష్టదిన పారాయణ విధానము ధనము కోరు వారికి శ్రేష్టము. 9 దినముల పారాయణము ఈ విధంగా మొదటి రోజు 5 స్వర్గలు చదవాలి, 1 నుంచి 5వ స్వర్గలు. రెండవ రోజు 10 స్వర్గలు 6 నుంచి 15వ స్వర్గ వరకు చదవాలి. మూడవ రోజు 5 స్వర్గలు చదవాలి, 16 నుంచి 20 వరకు. నాలుగవ రోజు 6 స్వర్గలు చదవాలి, 21 నుంచి 26 వరకు. ఐదవ రోజు 7 స్వర్గలు 27 నుంచి 33 వరకు. ఆరవ రోజు స్వర్గలు 34 నుంచి 40 వరకు. ఏడవ రోజు 12 స్వర్గలు చదవాలి, 40 నుంచి 52 వరకు. ఎనిమిదవ రోజు 8 స్వర్గలు 53 నుంచి 60 వరకు. తొమ్మిదవ రోజు 8 స్వర్గలు 61 నుంచి 68 వరకు పారాయణము చేయవలని. ఈ 9 రోజులు దినములు పారాయణం విధానము చాలా గొప్పదని చెప్పబడినది. ఈ వీడియోలో మనము 3 రకాల పద్ధతులు చూసాం కదండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.